హలో ఆల్! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గోంగూర పచ్చడి చేస్తున్నా, నిల్వ పచ్చడి. సో, దానికోసం నేను చింతపండు తీసుకున్నా. అది వాష్ చేసి, ఇందులో వాటర్ పోసి, ఇప్పుడు నేను దీన్ని కొంచెం సేపు బాయిల్ చేసుకుంటా. సో, నేనిక్కడ 1 కేజీ గోంగూర తీసుకుంటున్నా. దానికి 500 గ్రామ్స్ ఆఫ్ చింతపండు సరిపోతది. బట్ నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. ఇది నేను తర్వాత గూడా యూజ్ చేసుకుంటా వేరే దానికి. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్ అయిపోయిన దాన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. సో, పేస్ట్ చేసుకోవాలంటే ఇది ముందు ఆరాలన్నమాట. చల్లారిన తర్వాతనే మనం పేస్ట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఇది కూల్ అయిపోయింది. ఇప్పుడు మిక్సర్ జార్‌లో దీన్ని నేను వేస్తున్నా. వేసి దీన్ని మంచి పేస్ట్‌లా తీసుకుంటా. సో, ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పడతా అన్నమాట. మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు మనకి పేస్ట్ రెడీ అయింది గదా! దీన్నిప్పుడు గుజ్జు చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం అదొస్తుంది గదా! చింతపండుది. ఆహ్, ఆ డస్ట్ పార్టికల్ అది కొంచెం. అది రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇట్లా చేసుకోండి. మనకి మంచి గుజ్జొస్తది. దాంట్లో వేస్ట్ ఏముండదు. గింజలు, తీగలు అట్లాంటియి ఏముండవు. సో, ఇది మనం దేనికి దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చింతపండు పులిహోరకి గూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో, మీరొకసారి చేసి పెట్టుకుంటే ఇది మనం తర్వాత గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా చూపిస్తున్నట్టు ఇది చేసుకోండి. సో, మనకి చింతపండు గుజ్జు అనేది ఎట్లొస్తది అనేది నేనిప్పుడు మీకు చూపిస్తా. ఇట్లా కన్సిస్టెన్సీగా ఇట్లా చేస్తూ ఉండాలి. సో, ఇప్పుడు కింద హ్మ్. అది. ఇది ఇంత మంచి పేస్టొస్తది. మంచిగుంటది పచ్చడ. మీరు ట్రై చేయండి. సో, ఇదంతా ఇట్లా చేసుకోండి. ఇది నేనిట్లా 2 టైమ్స్ వేసి మొత్తం దాంట్లో ఉన్న గుజ్జు తీసుకున్నా. అండ్ ఇది కొంచెం కష్టమైన ప్రాసెసే గాబట్టి ముందు చేసేసుకోండి. ఏం గాదు. ఈ పచ్చడైతే ఉంటది. ఒక 1 మంత్ వరకు ఉంటది. మీరు మంచిగా స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఇది మనకొచ్చిన గుజ్జు. ఇప్పుడు తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కొంచెం ఆయిలేసుకొని మిర్చి రోస్ట్ చేసుకుంటాం. సో, ఇది నేను ఎండుమిర్చి తీసుకుంటున్నా. దీన్నేంటంటే హాఫ్‌గా కట్ చేయాలి. తెంపుకుంటే ఏమైద్దంటే దాంట్లో ఉన్న గింజలు గూడా ఆయిల్‌లో రోస్ట్ అయితాయి. సో, టేస్ట్ చాలా బావుంటదన్నమాట. ఇది ట్రై చేయండి. ఈ మిర్చి మేమెంత కారం తింటామో దానికి తగ్గట్టు యేసుకుంటున్నా. మీ కారం తగ్గట్టు మీరేసుకోండి. ఇది 1 కేజీకి నేనింత తీసుకున్నా. ఇది మాది చాలా పవర్‌ఫుల్ ఉంటది కారం. సో, దీన్నంతా ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఏదైనా పచ్చళ్ళు చేస్తున్నామంటే ఏం చేయాలంటే, చల్లారాలి గాబట్టి ఫస్ట్ చింతపండు అది బాయిల్ చేసుకున్నంక మిర్చి ఇది చేసుకోండి. ఇది అయిపోయింది గదా! ఇప్పుడు మళ్ళా కొంచెం ఆయిల్ ఏసేసుకొని, ఇందులో మనం ఇప్పుడు గోంగూర వేయాలన్నమాట. సో, గోంగూర ఏం చేయాలంటే, దీన్ని మనం తీసుకొచ్చినంక మంచిగా వాష్ చేసి ఒక 2-3 అవర్స్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. వాటర్ మొత్తం పోవాలి. సో, అట్లయితే మన పచ్చడి ఖరాబ్ అవ్వదన్నమాట. సో, ఈ ప్రాసెస్ అయితే మీరు అస్సలు మర్చిపోకండి. సో, ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను మీకు చూపిస్తా ఏ కన్సిస్టెన్సీ వరకు రావాలి అనేది. సో, ఇదంతా మెల్లగా పట్టుకొని కలపండి గోంగూరని. సో, ఇట్లా కింద అంటుకుంటూ ఉన్న దాన్ని మొత్తం మనం ఇట్లా నీట్‌గా కలుపుకుంటూ తీసేస్తే బెటర్. మీరు నమ్మరు, ఇది చాలా బావుంటది టేస్ట్. సో, ఇప్పుడు నేను గోంగూర టైప్స్ చెప్తా. 2 టైప్స్ ఉంటాయి. అందులో ఇది కొండ గోంగూర అంటారు. ఇంకొకటి మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే అది గూడా చెప్తా. ఒకటి కొండ గోంగూర, ఒకటి పచ్చళ్ళ గోంగూర. ఈ కొండ గోంగూరకొచ్చేసి 3 లీవ్స్ ఉంటాయి. పచ్చళ్ళ గోంగూరకొచ్చేసి 5 లీవ్స్ ఉంటాయి. సో, ఇది మనం డిఫరెన్స్ అట్లా కనిపెట్టుకోవచ్చు. సో, కొండ గోంగూర ఏంటంటే ఎక్కువ పులుపు ఉండదు. పచ్చళ్ళ గోంగూర పులుపు ఉంటది.
సో, దాన్ని బట్టి మీరు చింతపండు అనేది ఎట్లా వేసుకోవాలి అనేది చూసుకోండి. ఆ పులుపుకి తగ్గట్టు ఏసుకోవాలి. ఎక్కువైతే ఏసుకోవద్దు. కొండ గోంగూరకు పులుపుంటది. పచ్చళ్ళ గోంగూరకు పులుపుండదు. సో, ఇదంతా మనకి దగ్గరైపోయింది. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైందనుకుంటా. సో, మనకి సిటీలల్లో ఎక్కువ కొండ గోంగూరనే దొరుకుతది 3 లీవ్స్‌ది. బట్ ఇది నేను మా తోట నుంచి తెచ్చినా అన్నమాట. సో, అక్కడ మాకు 2 టైప్స్ దొరుకుతాయి. 2 తీసుకొచ్చినా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనకి గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది గూడా చల్లారాలి. సో, ఇప్పుడు నేను మీకు చెప్పినా గదా! చల్లారాలని. దానికి ఏం చేయాలో గూడా నేను మీకు టిప్ ఇస్తా. ఇప్పుడు కొంచెం మెంతులు గూడా రోస్ట్ చేసుకోండి. కొన్ని మెంతులు. సో, మీకు తెలుసు గదా! మెంతులు మంచి టేస్ట్ ఇస్తాయన్నమాట. అది కర్రీలో అయినా ఏదైనా. కానీ కొంచెం చేదుంటాయి. ఎక్కువేసుకోవద్దు. సో, ఇప్పుడు మనం రోస్ట్ చేసిన మిర్చి అండ్ మెంతులు. ఇది ఒక 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకుంటున్నా. ఖచ్చితంగా ఏసుకోండి. పొట్టు తీసి టేస్ట్ బావుంటది. ఇది కల్లుప్పు, దొడ్డుప్పు ఇదే వేయండి. టేస్ట్ చాలా బావుంటది. సో, మీరెంత ఉప్పు తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. సో, ఇది ఇప్పుడు మనం పేస్ట్ పెడతాం. ఈ 4 వెల్లుల్లిపాయలైతే పొట్టు తీసి పెట్టుకోండి ముందు. ఇది అయిపోయింది. మనకి పేస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం జేయాలంటే, మనం ఇంతకుముందు ఫ్రై చేసిన గోంగూర ఉంది గదా! అది ఇప్పుడు చల్లారిపోయింది. అది గూడా ఏసేసుకుంటున్నా. అది గూడా ఇప్పుడు మిక్సీ పడతా. దీంట్లో పులుపు ఇంతకుముందు నేను గుజ్జు తీసినా గదా! ఆ గుజ్జు ఇప్పుడు వేస్తా అన్నమాట చింతపండుది. సో, ఇంత సరిపోతది నాకైతే. సో, ఆ బౌల్‌లో నేనేసుకుంటున్నా. అది మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ ఫస్ట్ ఇవి 2 మిక్సీ పట్టేసిన తర్వాత, ఇంతకుముందు మన కారం పేస్ట్ ఉంది గదా! అది వేస్తున్నా. ఇది గూడా నేను కొంచెమే వేసుకుంటా. ఎక్కువేసుకోను. మా మిర్చి ఎక్కువ కారం ఉంటది కాబట్టి, మాకెంత కారం సరిపోతదో దానికి తగ్గట్టే వేసుకుంటా. సో, ఇవన్నీ ఏసేసి ఇవి 3 నేను మిక్సీ పట్టేస్తున్నా. సో, మనకి ఇది రెడీ అయిపోయింది పచ్చడ. ఇప్పుడు తాలింపేస్తా. సో, నేను కొంచెం ఎక్కువ ఆయిలే ఏస్తా. ఇది కొంచెం నిల్వ పచ్చడి గదా! ఆ నిల్వ పచ్చడికి నేనిప్పుడు తాలింపేస్తా. సో, ఇది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ శనగపప్పు తీసుకుంటున్నా ఒక బౌల్‌లో. అండ్ ఆహ్, ఇది ఆవాలు, నెక్స్ట్ ఆవాలు తీసుకున్నా. సో, నేనివి కొంచెం ఎక్కువనే యేసుకుంటా. చాలా బావుంటాయి టేస్ట్. అండ్ మినపప్పు. ఇందులో నేను జీలకర్ర ఎయట్లేదు. జీలకర్ర ఎయకండి. అది వేరే టేస్టే అయిపోతది. ఎక్కువ జీలకర్రనే వస్తది. సో, ఇవి 3 చాలు మనకి తాలింపుకి. ఇవి కొంచెం కలుపుకుందాము. మంచిగా కలిపేసుకొని, ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేలోపు నెక్స్ట్ ఇవి 2 ఎల్లిపాయలు అవేసుకున్నా. పొట్టు తీసే వేసుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 10, 12 వేసుకున్నా. సో, తాలింపయితే చాలా బావుంటది. అండ్ ఇవి చేసిన తర్వాత నేనిప్పుడు ఇందులో లాస్ట్‌కి కరివేపాకు గూడా ఏస్తా. అది గూడా వేసుకోండి. అసలు పచ్చడి చాలా బావుంటది. ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో చేస్తుంటా ఫ్రీక్వెంట్‌గా చాలామంది ఉంటారు తినేవాళ్ళు. అండ్ ఇప్పుడు నేను మీకు టిప్స్ ఏం చెప్తా అంటే ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత చల్లారాలన్నమాట. సో, ఫస్ట్ మీరేం చేయండి చింతపండు గుజ్జు చేసేసుకోండి. అది చల్లారేలోపు మిర్చి అది, అది వేయించుకోండి. ఆ తర్వాత గోంగూర ఇది చల్లారేలోపు ఇది ఫస్టే తాలింపు గూడా చేసుకోండి. ఎందుకంటే తాలింపు గూడా చల్లారాలి. ఇవన్నీ అయిపోయేలోపు మీరు పేస్ట్ పట్టుకుంటారన్నమాట. సో, ఒకటి అయిపోయినంక ఒకటి అని ఇట్లా ఏం చేసుకోకండి. ఎట్ ఏ టైమ్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతది. సో, ఇంతకుముందు మనం చేసుకున్నాం గదా పచ్చడ, దీన్ని బౌల్‌లో యేసుకుంటున్నా. ఇది బౌల్‌లో యేసేసుకొని ఇప్పుడు
ఇందులో తాలింపేస్తా. తాలింపు గూడా నాది చల్లారిపోయింది. సో, ఇది కొంచెం ఈజీయే అన్నమాట. దీనికి నేనేం చేస్తా అంటే, ఇందులో నేను కొంచెం ఆవ పొడి అండ్ ఇంకొంచెం మెంతి పొడి గూడా యాడ్ జేసుకుంటా. ఎందుకంటే కొంచెం టేస్ట్ ఒస్తది. మీకు తెలుసు కదా! మనం ఎలాగైనా మామిడికాయ పచ్చడిలో యాడ్ చేస్తాము. సో, అప్పుడువి నాయి మిగిలిపోతే నేను ఇలాంటి పచ్చడిలో యేసుకుంటా. టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, ఇవి 2 ఆప్షనల్. మీరేం యాడ్ చేసుకోకండి. నేను నా దగ్గర ఉంది గాబట్టి, అది టేస్ట్ బావుంటదని నేను యేసుకుంటున్నా. మీరేం యేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి 2 కలిపేసి నెక్స్ట్ నేను తాలింపేస్తా. సో, నేనేం జేస్తా అంటే జనరల్‌గా రేపు గోంగూర పచ్చడి నేను చేయాలి అనుకుంటే, ఫస్ట్ ముందు రోజే ఒక 6 ఎల్లిపాయలు అట్లా తీసేసుకుంటా. అన్ని పొట్టు తీసేసుకుంటా. మళ్ళా ఎండుమిర్చి గూడా మొత్తం కట్ జేసి పెట్టుకుంటా. అండ్ పొద్దున్న లేవంగానే గోంగూర కడిగి ఆరబెట్టేస్తా. అది ఆరేలోపు ఈ చింతపండు, ఈ మిర్చి అండ్ గోంగూర ఇవన్నీ ఫ్రై చేసుకొని తాలింపేసుకొని పెట్టేసుకుంటా. వన్స్ ఇవన్నీ అయిపోంగానే అప్పుడు పచ్చడనేది ఫాస్ట్‌గా అయిపోతది. సో, ఒక 2, 3 సార్లు చేస్తే మీకు గూడా అలవాటయిపోతది. ఎట్లా చేయాలి అనేది. అండ్ ఈ తాలింపంతేసి కలిపి పెట్టుకోండి. అండ్ ఇది ఒక 1 డే అయినా నాననివ్వండి. చట్నీ టేస్ట్ బావుంటది. ఈ పోపు గింజలు అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ మంచిగా మెత్తగయితాయి. తింటూ ఉంటే గూడా చాలా టేస్టీగా ఉంటది. ఇది అయితే మీరు ట్రై చేయండి. మంచిగా కలుపుకోండి ఆయిల్ అంతా పచ్చడికి పట్టేటట్టు. అండ్ ఇది 1 ఆర్ 1 ½ డే మీరు కొంచెం నాననివ్వాలి. అయితే పచ్చడి మంచిగా ఊరుతది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. బాయ్. లవ్ యూ ఆల్.